మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఆలోచిద్దాం. డిజర్వింగ్ పర్సన్స్ కి ఇద్దాం. ఎప్పటికప్పుడు అనలైజ్ చేద్దాం. అందరికీ ఆదాయం పెరిగే మార్గం చూపిద్దాం. అదే సమయంలో ఎవరైతే అందరికంటే ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇద్దాం. వాళ్ళకు ఆర్థిక సహాయం చేద్దాం. ఏం చేయాలో దానికి ఒక పాలసీ వర్కౌట్ చేసుకొని ముందుకు పోతాం. అందరికీ ఆరోగ్యం, విద్య, స్కిల్లింగ్, యాక్సెస్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా ఏమేం కావాలో అవన్నీ చేయడం కోసం ఈ జీరో పావర్టీలో ఒక పద్ధతి ప్రకారం పెట్టి ముందుకు పోతాం. అదే మరి ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్యామిలీ అనేది ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వరం, ఒక లెగసీ. ఈ విషయం నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. ఇక్కడ దీన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమెరికాకు పోతే అమెరికా ఫ్యామిలీస్ మీరు చూస్తే అక్కడ పనిచేస్తారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అవుతానే పిల్లల్ని బయట పంపిస్తారు. నువ్వే సంపాదించుకో, నువ్వే పైకి రా. నా బాధ్యత ఇంటర్మీడియట్ వరకు మేము చదివించాం, అయిపోయింది. ఆ తర్వాత తండ్రి కొడుక్కి అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తాడు. కానీ మన దగ్గర అది లేదు. మన దగ్గర ఉండే సంస్కృతి మీరు చూస్తే అధ్యక్ష, తండ్రి అనే వ్యక్తి జీవితాంతం మెంటర్ చేస్తాడు, తల్లి అనే వ్యక్తి జీవితాంతం మెంటర్ చేస్తుంది. ఇది ఈ బ్యూటిఫుల్ కల్చర్ మన సంస్కృతిలో భాగంగా వచ్చింది. ఈరోజు ఇండియాలో ఉండే ఏ ఫ్యామిలీ అయినా మీరు తీసుకోండి, పెళ్ళి అనేది ఎక్కడో స్వర్గంలో ఎప్పుడో నిర్ణయించారు, దేవుడు నిర్ణయించాడు కాబట్టి విడిపోకూడదు అనుకుంటాం. ఇప్పుడిప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాల్లో యంగ్స్టర్స్ డిఫర్ అవుతున్నారు. కానీ మనం కూడా ఈ ఫ్యామిలీ వాల్యూస్ గురించి మాట్లాడాలి. ఒక ఫ్యామిలీ భద్రత ఇస్తుంది కుటుంబంలో, ఆర్థిక భద్రత, కుటుంబ భద్రత, ఒక సెక్యూరిటీ. మీరు అన్ని విషయాలు ఎందుకు, నేను జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు నన్ను కలిసేదానికి అవకాశం ఇచ్చింది చట్ట ప్రకారం నా కుటుంబ సభ్యులకే, నా లాయర్కి. నన్ను నేను ఆర్గ్యూ చేసుకోవడానికి లాయర్కి ఇచ్చారు, చూడడానికి వారానికి ఒక 2 సార్లు కుటుంబానికి ఇచ్చారు. ఆ పేరుతోనే అందరూ వచ్చే పరిస్థితి వచ్చారు. నాకు ఒక అండగా వాళ్ళు నిలబడ్డారు. నాకే కాదు, కష్టకాలంలో ఉంటే అండగా నిలబడేది కుటుంబ సభ్యులు. ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం ఎంత అవస్థపడతారో మనం చూసాం అధ్యక్ష. మామూలు కాదు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి నడవలేకపోతే, అనారోగ్యం పాలైతే వాళ్ళు కూలి పని చేసి ఆ వ్యక్తికి సేవలు చేసి ఆ కుటుంబాన్ని నడిపే పరిస్థితికి వస్తున్నారు. అది భారతదేశానికి ఉండే ఇది. దీన్ని మనం ఎక్కడికక్కడ కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ నెక్స్ట్ మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఎవ్రీ డే నేను ఆలోచించేది, ఈరోజు ఎంతమంది పేదవాళ్లకు మనం సహాయం చేశాం. నిన్న పెన్షన్లో మీరు చూశారు. ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను, ఒక నెల ఎక్కడన్నా పోతామంటే నేను చూశాను అధ్యక్ష. మొన్న విజయవాడ వరదలు వచ్చాయి. వరదల్లో నేను ప్రొక్లైన్లో తిరుగుతున్నా. పోతూ పోతూ దిక్కడ నిలబెట్టి ఒక ఆవిడ హోమ్ మేడ్ బోట్ చిన్న ఇది చేసుకొని ఫ్లోటింగ్లో వాళ్ళ మనిషి తోసుకుంటూ వస్తున్నారు. ఏంటమ్మా అని అడిగాడు. అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్. సార్ నేను పెన్షన్ తీసుకోవాలా, ఫస్ట్ వచ్చింది, ఈరోజు తీసుకోకపోతే రాదు కాబట్టి మాది